14 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపి సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా విడుదలై వారం రోజుల్లోనే తాను మారలేదని నిరూపించాడు ఓ ప్రబుద్ధుడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన సోమసారయ్య భార్యను హత్య చేసిన కేసులో 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా విడుదలైన సోమసారయ్య పిల్లల బాగోగులు చూసుకుంటానని అనాథాశ్రమం నుంచి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. 3 రోజులకే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వారికి ఫోన్ చేసి మీతో నాకు సంబంధం లేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు పిల్లలు వాపోయారు. చేసేదేమీ లేక అక్క తమ్ముళ్ళు మళ్లీ అనాథాశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటా 4-5 నెలల వరకు ఇక్కడనే ఉండి స్థిరపడి అక్కడికి వస్తా అని చెప్పిండు. చెప్పినాక మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి అన్ని సర్టిఫికేట్ల ఉంచాలి మా పేర్లు తీసేయండి, నేను మీకు డాడీని కాదు, మీరు నాకు బిడ్డలు కాదు అనుకుంటా అన్నాడు. నేను వేరే పనులు వేసుకొని ఇద్దరిని పిల్లల్ని కానీ నా ఆస్తులు ఇట్లా వాళ్ళకే ఇస్తా అనుకుంటే చెప్పిండు. ఉంటాను సార్, ఆయన వస్తాడు అనే ఆలోచన కూడా లేదు మాకు, వచ్చినా చూసుకుంటాడు అనే ఆశ కూడా లేదు సార్.